రాజారాం యాదవ్ గారంటే గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమకారుడు కన్నా ముందు బీసీ ఉద్యమకారుడు అని. కులాల పంచాయతీ తక్కువ సామాజిక చైతన్యం ఎక్కున్నటువంటి ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కుల నాయకుడిగా ముందుకు వచ్చింది. రాజారాం యాదవ్ ఓయూలో తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన వాడు. తెలంగాణలో కులాల కోసం కొట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? మొదలు నేను తెలంగాణ బిడ్డని, రెండోది నేను బీసీని, మూడోది నేను యాదవ్. ఇది నా ఐడెంటిటీ. ఇంతలా రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి కారణం ఏంటిదంటే మా హక్కులు కావాలి, మాకు రాజ్యాంగబద్ధంగా మాకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి నేను కొట్టిన సందర్భం. రాజారాం యాదవ్ ఏ పార్టీలో ఉన్నాడు? మనం తెలంగాణ కోసం కొట్టాన్న బిడ్డలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నామని చెప్పుకొని గర్వపడాలి కదా. ఇది 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది. ఈ 9.5 ఏళ్ళు ఎక్కడ కూడా బీసీ నినాదాన్ని రాజారాం యాదవ్ ఎందుకు ముందుకు తీసుకపోలేడు? నేను కొట్టినా ఏమద్దు, నీకు అన్నం పెట్టకుండా పెట్టకుండా మేము గుంజుకొని మేము తిన్నా ఆకలైనా నువ్వు అట్లా అనుమతించాలన్న పద్ధతిలో ఇవాళ మేమేమన్నదంటే ఎట్లా? కేసీఆర్ గారి మంత్రివర్గంలో కులాలన్నీ ఉన్నాయి, కానీ ఈ కులాలు బీసీ కులాలకు సంబంధించిన మంత్రులు బీసీలకు ఏం చేసిందంటే ఏం లేదు. చెరువులో నీళ్లు నిండడం వల్ల, చేపలు వేయడం వల్ల ఆ వృత్తి బతుకు ముదిరాజు మత్స్యకారులు బతికింది. బయటకు వచ్చింది తరాతో కలిగిన ప్రశ్న. అన్ని వర్గాలు నష్టపోయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకుని బయట భక్తులు వాళ్ళంతా ఉన్నారు. రామన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా ఉందా అంటే ఉద్యమాలను కొట్లాడిళ్ళు, ఇంకా స్టిల్ బీసీల కోసం కొట్లాడుతుండ్రు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలా, ఒక ఎమ్మెల్యేను, ఒక ఎమ్మెల్సీని, ఒక ఎంపీని కావాలని ఒక ఉండేనా? గతంలోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన కదా, ఆ నుంచి పట్టణంలో పోటీ చేసిన. ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసుంటే రాజారాం యాదవ్ ప్రస్తుతం ఇక్కడ ఉండేవాడా? ఒకళ్ళు పెడితే నన్నే పెట్టి. కవిత గారు ఎప్పుడైతే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నప్పటి నుంచి రాజారాం యాదవ్ గారు వాయిస్ తగ్గిపోయింది, సైలెంట్ చేసిల్లా అయిందా? మేము కలిసే ఉన్నాం కదా. బీసీలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలంటే దాని వెనుక బలమైన డబ్బు కారణమై ఉండాలి. ఎంత డబ్బు ఉందంటారు మీ దగ్గర? ప్రజలకి డబ్బు అనేది ప్రధానం కానే కాదు. నిజంగా అనుకున్నారా మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా గెలిచి అధికారంలోకి వస్తుందని ఊహించిల్లా? ప్రజలు గొప్పలు కదా, ప్రజలు వద్దనుకున్నప్పుడు ఎవరైనా తీసుకోవాల్సింది. ఎట్టుంది మరి ప్రజాపాలన నడుస్తుంది? ప్రజలు ఎంచుకున్న ప్రజాపాలన బీసీల శాతం తగ్గియాలని లక్ష్యం పెట్టుకున్నది, కత్తుల కలిపి పెట్టుకుని తిరుగుతుంది, కట్ చేయాలని. రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ప్రధానంగా తెలంగాణలో ఎప్పుడూ బీసీ నినాదం ఎత్తుకునే వాళ్ళు ప్రస్తుతం మేము బీసీలం, మేము ప్రధానంగా బీసీల కోసం కొట్లాడుతున్నామని చెప్పుకునే వాళ్ళ గురించి ఏం చెప్తారు? కవితమ్మ మాట్లాడాలి, కేటీఆర్ గారు మాట్లాడాలి, హరీష్ రావు గారు మాట్లాడాలి. మీలాంటి నాయకులంతా ఏకతాటిపైన ఉండి నడపక ముందు మా బీసీలకు న్యాయం జరగాల, బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందన్న? ఒకనాడు తెలంగాణ కోసం మనం కొట్లాడినప్పుడు ఎంత తక్కువ ఉన్నాము, ఎంతమంది తక్కువ ఉన్నాం, అప్పుడు ఎవరు మాట్లాడిండ్రు? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మొత్తం బీసీ చుట్టే తిరుగుతుంది. ఎందుకు ఈ రాజకీయం మొత్తం బీసీ చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది? ఎన్నో సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఎలక్షన్స్ జరిగినాయి, ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు పోయినాయి, ఓడినే గెలిచినాయి, కానీ ఇప్పుడు కూడా బీసీ నినాదం ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోలేదు. ఈసారి ఎందుకు? ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి ప్రత్యేకంగా బీసీలు చైతన్యవంతులై ముందుకు మా బీసీలకు అధికారం రావాలని ఈ ఉద్యమాన్ని ఎత్తున ఎందుకు తీసుకుపోవాల్సి వస్తుంది? దీని వెనుకున్న మతలబ్ ఏంటి? ఎందుకంటే ఎందరో పెద్ద పెద్ద మంది నాయకులు ఎప్పుడూ బీసీ నినాదం పట్టుకుని వాళ్ళు ప్రస్తుతం తెలంగాణలో ఆ బీసీ నినాదాన్ని పట్టుకుని రాజకీయం ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎందుకు పార్టీకి ఒక బీసీ నాయకుడు సపరేట్ గా కావాల్సి వస్తుంది? ఎందుకు పార్టీకి ఒక బీసీ నాయకుడు సపరేట్ గా ఒక సంఘం ఏర్పాటు చేయాల్సి వస్తుంది అన్న విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నించడం. మనతో పాటు బీసీ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూ లీడర్ మనతో పాటు రాజారాం యాదవ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. ఏంటి ముందుగా రాజారాం యాదవ్ గారు అంటే గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమకారుడు కన్నా ముందు బీసీ ఉద్యమకారుడు అని తెరపైకి రావాల్సి వస్తుంది? ఎందుకంటే ఇలా గతంలో మనం చాలా మంది, గతంలో కాంగ్రెస్ ఉంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మొత్తం తెలుగుదేశం పార్టీ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆచరణ ఏదైతే ఉందో అది ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక కుల నాయకుడిగా తను వ్యవహరిస్తున్నాడు. మీకు తెలుసు, ఈ తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగు నేల మీద చాలామంది అన్ని సామాజిక వర్గాల నుంచి గొప్ప వాళ్ళు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రజా కంటకులు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు తరిమిల నాగిరెడ్డి లాంటి వాళ్ళు, రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, మనకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి, ఒకప్పుడు అంటే ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది
ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ చదువుకోవడం ఉన్నారు, విప్లవోద్యమంలో ఉన్నారు, సామాజిక మార్పులో ఉన్నారు. ఈ తెలంగాణ అనేది ఈ కులాల పంచాయతీ తక్కువ, సామాజిక చైతన్యం ఎక్కువ ఉన్నటువంటి ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కుల నాయకుడిగా ముందుకు వచ్చారు. ఆయన ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణని లేదా ఈ రాష్ట్రాన్ని మేము పాలించాలి, ఒక కులం పాలించాలని మాట్లాడడం వల్ల కొంత బలహీన వర్గాలకు మొదటి నుంచి కూడా కొంత అసంతృప్తి ఉంది. వారి ఆచరణ ఎట్లుంటది అన్నది కేవలం కుల పరిపాలన జరుగుతుంది అని చెప్పి ఆయన ప్రకటించిండు, అట్లాగే చేస్తున్నాడు. అది ఎందుకు రాజారాం యాదవ్ ఓయూలో తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన వాడు, తెలంగాణలో కులాల కోసం కొట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? చూడండి, మొదలు నేను తెలంగాణ బిడ్డని, రెండోది నేను బీసీని, మూడవది నేను యాదవ్ని. ఇది నా ఐడెంటిటీ. కాబట్టి దేశము తెలంగాణ, దాని తర్వాత నెక్స్ట్ నేను బలహీన వర్గాల సమాజంలో దానికి సంబంధించిన బిడ్డని, కాబట్టి నా అస్తిత్వం అనేది ఇంపార్టెంట్. కాబట్టి తెలంగాణ రాష్ట్రాలలో ఆ రోజు తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద మేమంతా కొట్లాడినాము, మా ఉద్యోగాలు పోగొట్టుకున్నాము, చదువు పోగొట్టుకున్నాము, అరెస్ట్ అయినాము, జైళ్ళకు పోయినాము. కేసీఆర్ గారి పిలుపు మేరకు ఓయి చేసి దానికి అధ్యక్షుడు కొనసాగి వారి నాయకత్వంలో అద్భుతంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో మా విద్యార్థుల పాత్ర ఆ రోజు ఉంది. దానికి నేను అధ్యక్షుడు కొనసాగినాను. సరే, ఒక 180 కేసులు, ఒక 6 నెలల జైలు, అనేక ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము ఆ రోజు నుంచి కూడా సామాజిక న్యాయం అనేది మా ప్రధాన ఎజెండాగా మేము మాట్లాడినాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలని అణిచేస్తున్న ఒక పరిస్థితి కనిపిస్తున్నది. వారు ఏ పదవులు ఇచ్చినా ఏం చేసినా అన్ని కూడా తన చుట్టూ ఉన్నటువంటి తన చుట్టాలకి పక్కలకి ఇస్తున్నారని చెప్పేసి అనేది ప్రధానంగా పోతున్నారు. రెండోది మీరు గమనించండి, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మేము ఈ రాష్ట్రంలో ఏ దేశంలో మేము అధికారంలోకి వస్తే కాస్ట్ సెన్సస్ చేస్తాము, బీసీ రిజర్వేషన్ పెంచుతాము, వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తాము, ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇస్తామని చెప్పేసి వాళ్ళు పదే మాట్లాడడం ద్వారా కూడా మాకు యాస్పిరేషన్, మా కోరికలు పెరిగినాయి. దానికి కారణం కూడా వాళ్ళే. మిగతా పార్టీలు ఆచరించినవి చేసినాయి కానీ వాళ్ళ పరిపాలన చూపించారు. కానీ ఈ వీరు పదే బాగా మాకు బీసీలకి మా కోరికల్ని పెంచింది, ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం వల్ల వాళ్ళు హామీ ఇవ్వడం వల్ల ఆ హామీని మేము అడుగుతున్నాం. మీరు ఒకటి చెప్పండి, ఇంతలా రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి కారణం ఏంటిది అంటారు? ఎందుకు రాజారాం యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ విమర్శిస్తున్నా అనుకోవచ్చా? మీరు ఆ మాట నన్ను ఎవరు అన్నారు, ఎందుకంటే అందరికీ తెలుసు నేను తెలంగాణ ఉద్యమంలో కానీ అంతకుముందు తెలంగాణ ఉద్యమం కంటే ముందు కానీ బీసీ విద్యార్థి సమాఖ్యకు నేను 2001 ప్రాంతంలో నేను అధ్యక్షుడిగా కొనసాగిన. ఉమ్మడి రాష్ట్రంలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్వతంత్ర బీసీ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసి బలహీన వర్గాలందరినీ విద్యార్థుల్ని ఆ రోజు మేము పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి మా హక్కులు కావాలి, మాకు రాజ్యాంగబద్ధంగా మాకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి మేము కొట్టిన సందర్భం. మీకు 2006లో ఒక సంఘటన చెప్తా పవన్ గారు. 2006లో 2006-7 మధ్య మీకు మధ్యప్రదేశ్లో అర్జున్ సింగ్ గారు దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి, అర్జున్ సింగ్ మానవ వనరుల శాఖ అంటారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చింది. అంటే వీళ్ళు మన ఐఐటి, ఐఐఎం సెంట్రల్ విద్యా సంస్థలు రిజర్వేషన్స్ తీసుకొచ్చే సందర్భంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు మాకు సెంట్రల్ విద్యా సంస్థలో రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం కొనసాగింది. అప్పుడు మేము విద్యార్థి నాయకుడిగా మేమంతా కృష్ణయ్య గారు మిగతా వాళ్ళు పిలిపించినప్పుడు అఖిలపక్షము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధర్నా చేస్తే ఆ ధర్నాలో ఆ రోజు నేను విద్యార్థి నాయకుడిగా యువకుడు ఉన్నటువంటి బిడ్డని నేను మొత్తం పోయి రైల్వే స్టేషన్ ముందర ధర్నా చేస్తుంటే ఆ పోలీసులు నెట్టేస్తుంటే ఆ రైలు ముందర మొదటి దానికి ఇంజన్ దాని ఇనుప చువ్వలకి నేను గట్టిగా ఇట్లా వేలాడతాను. నువ్వు ఒక ఎకనామిక్స్ టైమ్స్ అని ఒక మ్యాగజైన్ ఉంటుంది, నేషనల్ లో పెద్ద మ్యాగజైన్, అది దాంట్లో ఫ్రంట్ పేజీలో వేసింది దాన్ని, ఆ మ్యాగజైన్ లో నా ఫోటో వేసిండ్రు. నువ్వు ఇట్లా సిలువ కదా, మన యేసుప్రభుగా సిలువకి వేసినట్లుగా ఇట్లా నాకు నేనుగా ఇట్లా గట్టిగా పట్టుకొని పోలీసుల కింద నెడుతూ ఉంటారు. అట్లా మొదటి నుంచి కూడా బలహీన వర్గాల యొక్క ఆస్పిరేషన్స్ ని మేము పనిచేసినాము. ఇలా కొత్తగా కాదు, ప్రతి సందర్భంలో కూడా విత్ ఇన్ ద పార్టీలో ఉన్నా మేము చెప్తాము, చేయాలని చెప్తాము, బయట చెప్తాము. ఖచ్చితంగా న్యాయం జరగాలని మొదటి నుంచి కోరుకున్న బిడ్డలంగా. ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. నన్ను అట్లా ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. రాజారాం యాదవ్ ఏ పార్టీలో ఉన్నాడు?
నేను బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ఉన్నా, పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కదా. బీఆర్ఎస్ పార్టీ మనిషిని 100% తెలంగాణ బిడ్డని, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ, మనం తెలంగాణ కోసం కొట్టన్న బిడ్డలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకొని గర్వపడాలి కదా. ఇది 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది. ఈ 9.5 ఏళ్ళు ఎక్కడ కూడా బీసీ నినాదాన్ని రాజారాం యాదవ్ ఎందుకు ముందుకు తీసుకపోలేడు? నేనేమంటున్నా ఇవాళ దానికి ప్రధాన కారణం ఇవాళ ఇప్పుడు ఎవరైతే ఎప్పుడైతే అణచేయబడతారో, ఇప్పుడు క్రష్ చేస్తే ఖచ్చితంగా పిల్లిని కదా నువ్వు రూమ్లో వేసి నువ్వు క్రష్ చేస్తే అది తిరగబడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి పాలన అట్లా కనిపిస్తున్నది. అందుకోసమే 16 నెలల్లో మీరు చూడండి నువ్వు ఏ అపాయింట్మెంట్ చూడండి, చూడండి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా పవన్ గారు, ఇప్పుడే నేను బషీర్బాబు ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ పాల్గొని వస్తున్నాను నేను. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని వాయిదా వస్తూ ఎప్పటికే సంవత్సరంన్నర అయింది. మరి బలహీన వర్గాలు ఇంత సంఖ్యలో ఉన్నారు. నీకు ముఖ్యమంత్రి కానికి ప్రధాన కారణం బీసీలో ఓట్లు వేయడము. మీరు ఎవరికో ఎందుకు అవుతుంది, ఎందుకు కొట్లాడుతున్నారు? ఒక రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయనకు ఆల్రెడీ మంత్రి పదవి ఉన్నది. రాజగోపాల్ రెడ్డి ఆయనకు రావాలి, ఇంకొక ఆయన జానారెడ్డి. అంటే వీళ్ళ మధ్యనే కొట్లాటలు, వీళ్ళ కోసమే మంత్రివర్గ ఆపుడు తప్ప. మరి ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్న పవన్ గారు, హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీలో ఒకటి యాదవ్, కుర్మ యాదవ్. దాదాపు 26 లక్షల జనాభా కేసీఆర్ గారు చేసినటువంటి కుటుంబ సర్వేలో 26 లక్షల జనాభా తేలింది కుర్మ యాదవ్. 26-27 లక్షలు ముద్రాజులు ఉన్నారు. అంటే 1 లక్ష తేడా ఉన్నది కుర్మ యాదవులకి ముద్రాజులకి మధ్య. అంత పెద్ద సామాజిక వర్గాలు ఇలా 2 సామాజిక వర్గాలు ఇలా లేవు. ఇప్పుడు మంత్రివర్గం లేదు. మనం మాట్లాడదు, దురదృష్టం. మనకు ఇష్టం లేదు, ఎందుకంటే ఏ కులం మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అన్ని ఇంతమంది చెప్పిన ఫస్ట్ అన్ని కులాల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, తరిమల నాగిరెడ్డి రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు పుట్టిన వాళ్ళు. తరిమల నాగిరెడ్డి గారు అయితే తన తండ్రిని చంపనీకి పార్టీ నిర్ణయిస్తే దానికి ఆ సమావేశంలో తీర్మానం చేస్తాడు ఆయన. భూస్వాము ఆయన ప్రజాకంటకుడు ఉందని చెప్పేసి. అట్లాంటి గొప్ప వాళ్ళు పుట్టినటువంటి సమాజం తెలంగాణ ఉమ్మడి తెలుగు ప్రజలు, తెలుగు నేల మీద ఉన్నది. కాబట్టి మనం అట్లా చూడనీకి లేదు. కానీ చూస్తే బాధ అనిపిస్తున్నది, మాట్లాడాల్సి వస్తున్నది. ఒక్క నిమిషం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు. ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఈ బలహీన వర్గాలకు సంబంధించినట్టు ముద్రాజు ఉండడు, ఒక యాదవ్ ఉండడు, ఒక కుర్మాయన్ ఉండడు, ఒక మునూరు కాపు ఉండడు. ఇప్పుడు మా సురేఖమ్మ పద్మశాలి, ఆమెను మునూరు కాపులో చెప్పిస్తున్నారు. అంటే ఒక బలమైన సామాజిక వర్గాలు మునూరు కాపు, యాదవ, ముదిరాజు కమ్యూనిటీ నుంచి రిప్రజెంటేషన్ లేదు. మీరు అంటున్నారు ఎందుకు మాట ఇప్పుడే వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు వస్తుంది? గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈటల రాజేంద్ర గారు మంత్రిగా లేరా? చాలా సంవత్సరాలు ఉన్నాడు కదా. మున్నూరు కాపులు మంత్రిగా లేరా? గంగుల కమలాకర్ గారు ఉన్నాడు, యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు కదా. మేము ముఖ్యమంత్రి పదవి కూడా అంటలేము, మేము బీసీలకు ముఖ్యమంత్రి పదవి అని అడుగుతలే. మీరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రజలకు ఒక నిమిషం ప్రజలు గెలిపించిండ్రు, ఆయన అయిండు, అలా పార్టీ నిర్ణయించింది. కనీసం బలహీన వర్గాలకి నువ్వు ఇవ్వకుండా మేము కొడతాం, మేము నీకేమి ఇయ్యం, గుంజుకుంటాం, మేమే తింటాం, కానీ నువ్వేమనొద్దు, నువ్వు ఏడవద్దు, మేము కొట్టినా ఏడవద్దు, నీకు అన్నం పెట్టకున్నా మేము గుంజుకొని మేమే తిన్నా, ఆకలైనా నువ్వు అట్లా నిలబట్టించాలన్న పద్ధతిలో ఇవాళ మేమేమన్నదంటే మీరన్నట్టు 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి మంత్రివర్గంలో కులాలన్నీ ఉన్నాయి. కానీ ఈ కులాలు బీసీ కులాలకు సంబంధించిన మంత్రులు బీసీలకు ఏం చేసిందంటే ఏం చెప్తాను? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి, సాగునీరు, తాగునీరు అద్భుతంగా, దానివల్ల ప్రధానంగా ఎస్సీ బలహీన వర్గాలు, పేదలు సాంతనం పొందిండ్రు. గతంలో దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయికి పోయినటువంటి వాళ్ళు, వేరే రాష్ట్రాలకి వలస పోయిన వాళ్ళు వలసలు ఆగిపోయి ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఊళ్ళలో బతికినటువంటి సందర్భం. ఇప్పుడు చెరువులో నీళ్లు నిండడం వల్ల, చేపలు వేయడం వల్ల ఆ వృత్తి ముదిరాజు మత్స్యకారులు బతికిండ్రు. గొర్రెల యాదవులకి, కుర్మ యాదవులకి మొత్తం వాటర్ రావడం వల్ల గడ్డి పెరిగి అద్భుతంగా ఒకనాడు వలసలు పోయే పరిస్థితి, గడ్డి లేక, మేతలు లేక మన్యం పోయే పరిస్థితి, ఇక్కడ కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పోయినటువంటి సందర్భం. కానీ అలా పశువులకు కూడా మేత లేదు కదా. తెలంగాణలో కరువు ఎట్లా పరిస్థితి, దాంట్లో అన్ని వృత్తులు బతుకుతున్నాయి కదా. గొర్రెల పంపిణీ ఎక్కడ జరిగింది, 12,000 కోట్ల రూపాయలు ఒక్క కుర్మ యాదవ్కి కేసీఆర్ గారు పంపిణీ చేసింది. కానీ ఇదే ఇప్పుడు ఏ తలాతో కాలేని ప్రశ్న నేను చెప్తాను. ఆటోలో 10 గొర్రెలు, 20 గొర్రెలు వీడు ఏమి ఇవ్వలేదా, నాకు గొర్రెలు కోసుకొని తింటుండే ఇచ్చిన పట్టుకొని నువ్వు అర్జెంట్. ఇప్పుడు గొర్రెల్ని కోసుకు తిన్న వాళ్ళు విన్నాయమా,
గొర్రెలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు న్యాయమా? అంటే కోసుక తిన్న వాళ్ళకి ఎత్తుకపోయిన వాళ్ళకు మీరు కంపారిజన్ ఇస్తున్నారు అన్నట్టు. నువ్వు బతకనికి అవకాశం ఇచ్చిన ఒకటి ఒకటి కుంటిదో గుడ్డిదో వచ్చి ఉండొచ్చు, ఉమ్, కానీ మేపుకొని బతికింది కదా, మేము బతికినాం కదా. కాబట్టి ఏమంటున్నారంటే చేతి వృత్తులకి నేత గీత కార్మికులకు పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చారు, ఉమ్, పెన్షన్ ఇచ్చారు కేసీఆర్ గారు. చేపల పంపిణీ జరిగింది, మోపెడ్ బైక్స్ పంపిణీ జరిగింది. నేత కార్మికులకు దసరా కానీ బతుకమ్మ కానీ చీరలను వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఇచ్చి బ్రహ్మాండంగా సిరిసిల్ల ప్రాంతం కానీ మిగతా ప్రాంతం కానీ ఎక్కడైతే నేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించినట్టు సందర్భం. మీరు చెప్పండి పవన్ గారు, ఒకటన్నా జరుగుతుందా? జరగట్లేదా? ఏం చెప్పండి. 9.5 ఏళ్లలో కేసీఆర్ చేయని పనులని 16 నెలల్లో నేను చేసి చూపెడుతున్నా అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు కొడంగల్ సాక్షిగా సభ పెట్టి కోస్గిలో రేవంత్ రెడ్డి గారు ఏమంటుండే పవన్ గారు అంటే, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు చూస్తారు కదా, ఏ వృత్తికి ఏం చేసిండు? రైతు బంధు దిక్కులేదు ఇంతవరకు. మీరు 5,000 ఇస్తే వాళ్ళు 6,000 ఇస్తున్నారు. మీరు 1,00,000 రుణమాఫీ చేస్తే వాళ్ళు 2,00,000 రుణమాఫీ చేసిళ్ళు. మీరు బోనస్ ఇవ్వలేరు వడ్లకు, వాళ్ళు 500 బోనస్ కలిపి వడ్లకు ఇస్తున్నారు. ఇప్పుడు నేనేమంటే బడుగు బలిగిన వర్గాలకు ఉస్తా కరెంట్ ఇస్తున్నారు, 500 గ్యాస్ ఇస్తున్నారు, ఉస్తా బస్ ఇస్తున్నారు. మీరు ఇవ్వని పథకాల కన్నా వాళ్ళు రెట్టింపు పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు కదా. ఈ కెమెరా మనం పోదాము, పోయి ఒక ఊర్లో ఒక చావడి దగ్గర నిలబడదాము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడుగుదాం, బయట వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చినటువంటి ఒక అమ్మను ఒక అవ్వను అడుగుదాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పాలన రైతులు ఏ రకంగా, రైతులకు ఏం వెలుగబెడుతున్నాడు అయినా, రైతులకు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రా ఇయ్యలేదా, రైతు రుణమాఫీ జరిగిందా జరగలేదా, వడ్లు కొన్నారా లేదా, పంటలకు నీళ్ళు వస్తున్నాయా లేదా, కరెంట్ వస్తుందా లేదా, ఈ వృత్తి కులాలకు ఇచ్చే యాదవులకు ఏమి ఇచ్చారు, కుర్మగుళ్ళకి ఏమి ఇచ్చారు, కుర్మ యాదవులకు ఏమి ఇచ్చారు, మునుర్కాపులకు ఏమి ఇచ్చారు, పద్మశాలకు ఏమి ఇచ్చారు, మిగతా కులాలకు ఏమి ఇచ్చారు, దళితులకు ఏమి ఇచ్చారు, ఆదివాసులకు ఏమి ఇచ్చారు, ఏం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏమవుతుంది, ఐటీ రంగం ఏమైంది, ఉద్యోగస్తుల పనికి సంబంధించి ఏమైంది, ఇట్లా మొత్తం మాట్లాడితే తెలిసిపోతుంది. అన్ని వర్గాలు నష్టపోయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటున్నారు, ముఖ్యమంత్రి చుట్టూన్నటువంటి మిత్రులే కొద్దిమంది చెప్తున్నారు, అన్న అయిపోయింది మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఏమైనా ఉంటే దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకుని బయట వాళ్ళ భక్తులు వాళ్ళంతా ఉన్నారు. రామన్న సంగతి వాళ్ళకి తెలుసు. అంటే కాస్త ప్రభుత్వాన్ని గురించి పక్కన పెడితే పర్సనల్ గా ఎప్పుడైనా ఉందా అంటే ఉద్యమాలను కొట్లాడిళ్ళు, ఇంకా స్టిల్ బీసీల కోసం కొట్లాడుతుళ్ళు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలా, ఒక ఎమ్మెల్యేను, ఒక ఎమ్మెల్సీని, ఒక ఎంపీని కావాలని ఒక ఉండేనా? గతంలోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన కదా, ఆమూరు నుంచి పడ్డాను పోటీ చేసిన కదా, ఓడిపోయినా కదా. కాబట్టి ప్రజల కోసం కొట్లాడతాము, పార్టీ అవకాశం ఇచ్చినాడు, ప్రజల అవకాశం ఇచ్చినాడు, ఖచ్చితంగా మా గొంతుగా చట్టసభలోకి వెళ్ళి ప్రజల గొంతుగా ఇంకా వినిపిస్తే గొప్పగా ఉంటుంది కదా. నిజంగా ఇదే బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడినట్లు, బీఆర్ఎస్ పార్టీలో బీసీ నినాదాన్ని ముందుకు తీసుకుపోయిన బలమైన వ్యక్తి రాజారాం యాదవ్ గారు. ఎందుకు కేసీఆర్ గారు రాజారాం యాదవ్ ఎందుకు నమ్మట్లేదు మరి? ఎందుకు నమ్మలేదు? సందర్భం వచ్చినప్పుడు వారు అద్భుతంగా అందరికి అవకాశం ఇచ్చారు, మాకు కూడా అవకాశం ఇస్తారా? అది వ్యక్తిగతమైన విషయం కాదు, మనం మాట్లాడుకుంటున్నది. సరే, అవకాశం వాళ్ళు ఇస్తారు, మనం తీసుకుంటాము. పార్టీ నాయకుడు ఇచ్చేంత వరకు మనం ఓపిక ఉండాల్సిన అవసరం ఉంటుంది. చాలా మందికి అవకాశం ఇచ్చారు కాబట్టి మనకు ఇవ్వరు అనేది గంత పెద్ద ఆయనకి ఇవాళ ఈ రాష్ట్రాన్ని కోసం తీసుకొచ్చి కొట్లాడి ఇవాళ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల నాయకుడు ఎవరిని ఎప్పుడు అకామిడేట్ చేయాలో వారు చేస్తారు. అది పెద్ద దాని నా వ్యక్తిగతమైన. మొన్న ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసుంటే రాజారాం యాదవ్ ఖచ్చితంగా అక్కడ ఉండేవాడా ఎలక్షన్ రేస్ లో? ఖచ్చితంగా. ఒకవేళ కనుక పార్టీ క్యాండిడేట్ గా పెట్టి నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీకు తెలుసు, నేను 4 నెలలు తిరిగి ఎన్రోల్ కూడా చేయడం జరిగింది. కేటీఆర్ గారు, కవితమ్మ, హరీష్ అన్న, మా ప్రశాంత్ రెడ్డి గారు, చాలా మంది నాయకులు, నాకు ఇంకా కొంతమంది యువ నాయకులు కూడా, మా కార్తిక్ రెడ్డి గారు, నా ఫ్రెండ్ విప్లవ్ అన్న, ఇట్లాంటి చాలా మంది నా కోసం ప్రయత్నం చేసిండ్రు. కానీ పార్టీ పెద్ద ఆయన ఒక నిర్ణయం, ఇప్పుడు ఈ సందర్భం మనం ఎలక్షన్లో పెట్టొద్దని ఒక నిర్ణయం, విధానపర నిర్ణయం. ఒకవేళ పెడితే నన్నే పెట్టే, అది పెద్ద సమస్యంగా 95% మీకే ఛాన్స్ ఉండే అక్కడ. 100% ఒకవేళ పార్టీ కనుక క్యాండిడేట్ పెడితే నేను ఉండేవాడిని. మీరు చూసారు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో. సరే, అవకాశం ఉంటే అవుతుంటుంది, కానీ పార్టీ నిర్ణయానికి మనం కట్టుబడి ఉన్నాం, అందుకోసం పోటీ కూడా చేయాలి. రైట్. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజారాం యాదవ్ బీసీ నినాదాన్ని ఒక్కడే బలంగా ముందుకు తీసుకుపోతున్నప్పుడు కవిత గారు మధ్యలో వస్తే రాజారాం యాదవ్ గారికి మన ఇబ్బంది అనిపిస్తుందా? ఈ బీసీ నినాదం నేనెత్తుకున్న నినాదాన్ని పక్కల్లో వచ్చి ఎత్తుకపోతుందా? పార్టీలో తను మొదటి నుంచి కూడా కవితమ్మ
బలహీన వర్గాల ఎజెండా తీసుకోవడమే మనం గొప్పగా తీసుకోవాలి. అంటే పార్టీ 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకోలేని వ్యక్తి అధికారం పోయిన తర్వాత ఎందుకు ఆ బీసీ నినాదాన్ని అధికారంలో తీసుకొస్తుందంటారు? ఉన్నప్పుడు బలహీన వర్గాలకు ఏం చేసిండు అనేది ప్రధాన మనం చర్చించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా చెప్పినాం. కేసీఆర్ గారు ఎంత గొప్పగా రైతు అనుకూల విధానాలు, నీళ్లు, కరెంటు లాంటిది అనేక సంక్షేమ కార్యక్రమాలు, దాంట్లో బలహీన వర్గాలకి చేతి వృత్తిదారులను బలవంతులుగా మార్చి స్వయం సమృద్ధితోటి బతికేటట్టుగా రాజకీయ అవకాశాలు ఇలా బలహీన వర్గాలకి మార్కెట్ కమిటీలో కానీ రిజర్వేషన్ల తర్వాత ఇప్పుడు గౌడ్స్ సంబంధించి నీకు అక్కడికి వస్తున్నా ఇప్పుడు గౌడ్స్ సంబంధించి ఇప్పుడు దాంట్లో ఏది లిక్కర్ షాపులలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పుడు అద్భుతంగా చేసిన సందర్భం ఇప్పుడు పార్టీ అందరూ కూడా పార్టీ వాయిసే. కవితమ్మ దాన్ని మన బలహీన వర్గాలకు సంబంధించిన విషయాన్ని ఎత్తుకోవడం అనేది గొప్పగా తీసుకోవాలి. నేను మళ్ళొకసారి క్వశ్చన్ 9.5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎత్తుకొని నినాదాన్ని ఇప్పుడు ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే రాజారాం యాదవ్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి స్టిల్ ఇప్పటి వరకు 2025 వరకు బీసీ ఉద్యమాన్ని నమ్ముకునే ఉన్న వ్యక్తి వాళ్ళు పక్కకి ఎందుకు పోవాల్సి వస్తుంది? ఏం పోలేదు కదా. ఇప్పుడు ఇలా మనం ఒక్కటి చూడాలి. కవిత గారు వచ్చినప్పుడు కవిత గారు ఎప్పుడైతే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నప్పటి నుంచి రాజారాం యాదవ్ గారు వాయిస్ తగ్గిపోయింది, సైలెంట్ చేసిల్లా అయిందా? అసలు మేము కవితమ్మ మేము కలిసే చేసినాం కదా బ్రదర్. పూలే విగ్రహం పెట్టాలని చెప్పేసి పూలే యునైటెడ్ ఫ్రంట్ పెట్టి మేము కలిసే ఉన్నాం కదా. నేను పంచాయతీ పెడితే మేము కలిసే ఉన్నాం కదా. అక్క నాయకత్వంలో మేము అంతా కలిసి పనిచేస్తాం. 9.5 ఏళ్ళు ఈ ఐడియా ఎందుకు రాలేదంటారు మరి అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని? ఇప్పుడు ఏమంటున్నంటే గతంలో వారు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి వారు కొట్లాడింది. అంబేద్కర్ విగ్రహం వచ్చింది. ఇప్పుడు కవితమ్మ పూలే విగ్రహం పెట్టాలని చెప్పేసి దాంతో మొన్న రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి ఆ విగ్రహ పరిశీలన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒక ఆడబిడ్డగా బలహీన వర్గాలకు సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే ఒక బీసీలకు సంబంధించిన నాయకుడే కాదు, ఆయన ఒక శూద్రులు, ఆదివాసులు, దేశంలో అందరూ ముఖ్యంగా మహిళలకి సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి, విద్య అందరికి ఇవ్వాలని చెప్పేసి వారు పెద్ద యుద్ధం చేసినటువంటి వ్యక్తి, సత్యశోధక సమాజాన్ని స్థాపించి ఇలా అద్భుతమైనటువంటి ఒక ఆదర్శమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి. మీరు వారిద్దరూ ప్లేగు వ్యాధి, అప్పుడు చాలా పెద్ద వ్యాధి, మొన్న కరోనా వచ్చినట్లుగా ఎట్లా చనిపోయిందో ఆ రోజు ప్లేగు అనేది పెద్ద వ్యాధి, దానికి చనిపోతే చాలా మంది చనిపోతే అప్పుడు వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు, వాళ్ళిద్దరు గొప్ప ధన్యజీవులు వాళ్ళు, సావిత్రమ్మ మహాత్మా జ్యోతిబా పూలే. వాళ్ళు వాళ్ళ ప్లేగు వ్యాధి గ్రస్తులకి సేవ చేసి ఆ క్రమంలో చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరి అతని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకోవడం అందరూ స్వాగతించాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకా గొప్పగా స్వాగతించాలి. రైట్. రాజారాం యాదవ్ గారు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. బీసీలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలంటే దాని వెనుక బలమైన డబ్బు కారణమైతే ఉండాలా? ఎంత డబ్బు ఉందంటారు మీ దగ్గర? ప్రజలు కేసీఆర్ గారు ఇలా ఏ డబ్బుతోటి సీమాంధ్రుల పెట్టుబడిదారులు వందల కోట్ల వేల కోట్ల ఉన్నటువంటి బలవంతులు కులపరంగా వర్గపరంగా అన్ని రకాలుగా డబ్బుల వాళ్ళు ఇలా తెలంగాణ సమాజం కోసం నిజంగా నిలబడరు కాబట్టి ప్రజలు గెలిపిస్తారు. నిజంగా డబ్బు లేని రాజకీయాలు సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట? ప్రజలకి డబ్బు అనేది ప్రధానం కానే కాదు. డబ్బు కాదంటారా? డబ్బు అనేది ప్రధానం కానే కాదు. ఎప్పుడు ప్రజలు డబ్బుకు వేయలే. ఇప్పుడు మన ఇండిపెండెంట్ అతను మన ప్రసన్న హరికృష్ణ ఏం డబ్బులు వంచిందని చెప్పేసి ఆయనకు అన్ని ఓట్లు వచ్చింది. ప్రసన్న హరికృష్ణకి ఇండిపెండెంట్ అభ్యర్థి మన నిజామాబాద్ కరీంనగర్ ఏం డబ్బులు వంచినారు? ఒక లెక్చరర్గా, ఒక విద్యాధికుడుగా, ఒక బలహీన వర్గాల బిడ్డగా, చదువుకున్న బిడ్డగా చాలా మంది డబ్బు అవసరం లేదంటారు రాజకీయాల్లో పోటీ చేయాలంటే. ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, ఎమ్మెల్సీ గానో. గుర్తుపెట్టుకుని నీకు ఇంకో మాట చెప్తున్నా. ఇలా ఈ దేశంలో అనేక మంది నెహ్రూ మొదలుకొని చాలా సందర్భంలో ఇవాళ కేసీఆర్ గారి దాకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిన వాళ్ళు నువ్వు డబ్బునోళ్ళు కావాలంటే మరి టాటాలు బిర్లాలే కావాలి. టాటాలు బిర్లాలే ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి. మనకి ఇష్టం లేకుండా ఇష్టం ఉన్న నరేంద్ర మోడీ లాంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రి తప్పు. అది కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదా? డబ్బు అనేది ప్రజల కోసం పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారనేది చరిత్ర చెప్తున్నది. రైట్. ప్రస్తుతం ఉన్న దాంట్లో కూడా చూస్తే ఎక్కువైతే ఫోకస్ అయిన నాయకులు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, 95% కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఈ రియల్టర్లు కావచ్చు, వీళ్ళు ఎందుకు దీంట్లో ఉన్నారంటారు? ఒక పర్సెంటేజ్ ఉంటది, ఎప్పుడు కూడా ఉంటది. కానీ అదే క్రైటీరియా తోటి అవుతారని కాదు.
ఉమ్, ఇప్పుడు చాలా మంది మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. no, డబ్బులు వంచడం కూడా గెలిచారు. ఉమ్, అసలు మేము గెలుస్తామా లేదా అన్న వాళ్ళు కూడా గెలిచారు. ఉమ్, అసలు ఊహించిన వాళ్ళు కూడా గెలిచారు. ఉమ్. నువ్వు 2014లో బీఆర్ఎస్ పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఎమ్మెల్సీ అయిన వాళ్ళు, చైర్మన్ అయిన వాళ్ళు ఎంతమంది డబ్బున్న వాళ్ళు అయినరు పవన్ గారు? అంటే అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం ఎఫెక్ట్ పడింది కాబట్టి ఆ ఎప్పుడు- తెలంగాణ సెంటిమెంట్ మొన్న మొన్న ఫాలో మొన్న 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 మరి మొన్న 23లో జరిగిన ఎలక్షన్ లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు అసలు ఎమ్మెల్యేగా మనం చూసినప్పుడు అట్లా చాలా మంది కొత్తలు వచ్చారు కదా. దాదాపు 30-40 మంది కొత్తలు వచ్చారు, యంగ్ పిల్లలు వచ్చారు కదా. నిజం కాబట్టి చెప్పండి. నేను చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే, డబ్బు అనేది క్రైటీరియా కాదు. డబ్బు అనేది క్రైటీరియా అంటే 2014లో మా సుమన్ ఎమ్మెల్యే కావద్దు, మా కిషోర్ ఎమ్మెల్యే కావద్దు, అసలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి. రైట్. మొన్న కూడా మరి 2014 నుంచి 23 దాకా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి బలవంతులే కదా, మరి వాళ్ళ మీద మీతో చేస్తారు. అది తప్పు. నిజంగా అనుకున్నారా మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా గెలిచి అధికారంలోకి వస్తుందని ఊహించిల్లా ఎక్కడైనా? అంటే అనుకోలేదు, బొటాబొట్టి మెజార్టీ కన్నా బీఆర్ఎస్ వస్తాను అనుకున్నాము. ప్రజలు గొప్పలు కదా, ప్రజలు వద్దనుకున్నప్పుడు ఎవరైనా దీపాల్సి దిట్టుంది మరి ప్రజాపాలన నడుస్తుంది, ప్రజలు ఎంచుకున్న ప్రజాపాలన. ఇవి చెప్తే కదా ఇందాక ప్రజాపాలనలో బలహీన వర్గాల పరిస్థితి, రైతుల పరిస్థితి. ఇవాళ మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రతి దాంట్లో మోసం, ప్రతి దాంట్లో ఆయన ఫెయిల్ అయిన ఉదాహరణ చెప్తాను నేను. ఆయన అధికార అనుభవం లేని తరంతో గతంలో ఎప్పుడు కూడా మంత్రిగా పనిచేయనటువంటి ముఖ్యమంత్రిగా చేస్తే ఏ రకంగా పరిపాలన ఉంటుందో మనం, ఒక లగచర్ల, ఒక హైడ్రా, ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ, ఒక ప్రతి ఏది తీసుకున్నా మనం ఈజీగా మొత్తం ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా వాళ్ళొక 10 ఏళ్ళు ఎన్నికిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎకానమీ మొత్తం పోయింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏమున్నది. ముఖ్యంగా నేను బీసీలకు సంబంధించిన విషయానికి వస్తే, పవన్ గారు వారు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిండ్రు? 72% బీసీలకు ఎవరు అడగలేదు, ఎవరు అడగలేదు. మా కృష్ణయ్య గారు, మేము, ఇంకా బీసీ సంఘాల నాయకులు ఎవరు అడగలేదు రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ తనంతట తానే రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నాడు, బైబుల్ పట్టుకొని, ఖురాన్ని పట్టుకొని తిరిగినట్లు, ఆయన భగవద్గీతని పట్టుకొని తిరిగినట్టు ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. తిరిగి మొత్తం సోది చెప్పుకుంటా వస్తుండు, దేశం అంతా తిరుగుతున్నాడు. భారత్ జోడో యాత్ర అని చెప్పి చెప్పిండు, ఎవరు ఎంత ఉంటే మాట ఇస్తా అంటుండు, 50% రిజర్వేషన్ క్రైటీరియా ఎత్తిపడేస్తామని చెప్పి అన్నాడు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకొచ్చి కామారెడ్డిలో ఎంచుకొని, రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంటెస్ట్ చేసిండో పిసిసి అధ్యక్షుడు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చారు. ఏమిచ్చారు కామారెడ్డి డిక్లరేషన్లో? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మేము కులగణన చేస్తాము, స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహిస్తాము, దాంట్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఏమైంది? వాయిదా వేసి ఎలక్షన్స్ పోదామని చూసిన మేము బీసీ జనసభగా మిగతా ప్రజా సంఘాలు, మిగతా కుల సంఘాలు అందరినీ కలుపుకొని మేము కొట్లాడి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, చివరికి మీకు తెలుసు పవన్ గారు సెక్రటరీ ముట్టడి కూడా చేసి నేను అరెస్ట్ అయ్యాను. నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్స్ నువ్వు వాయిదా అయ్యి కులగణన చెయ్యి, మా 42% రిజర్వేషన్ ఇవ్వు, మా పిల్లలు, మా వాళ్ళంతా కూడా మా సర్పంచ్ ఎంపీటీసీలు కావాల్సిన అవసరం ఉంది, నువ్వు ఇచ్చిన మాట అని చెప్పేసి రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి గారిని గట్టిగా అడిగి తిరిగి చేస్తే కులగణన చేశారు. చేస్తే ఏం చేసిండ్రు పవన్ గారు? 51% ఉన్న బీసీలని 46% మార్చారు. ముస్లింలకు సంబంధం లేకుండానే 51% సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీల జనాభా శాతము 51%, 51.5 గత ప్రభుత్వం చేసిందంట. ఈ మహాత్ముడు ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే 6% తగ్గించిండు. ఏం సర్వే చేసిండో ఏందో తెలియదు. ఆయన జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఎవరి ఇళ్ళకి వచ్చింది లేదు, నా ఇంటికైతే వచ్చింది లేదు, చేస్తుంది. అంటే మన బట్టి విక్రమార్క కూడా చెప్పాడు, ఎవరైతే పాల్గొనే వారు ఉంటే బీది కులగణంలో మళ్ళీ మేము కాస్త డేట్ ఇస్తున్నాం, పాల్గొనండి, తర్వాత పూర్తి లెక్కలు బయట పెడతాం. ఇది పూర్తి కాకముందే పూర్తిగా హైదరాబాద్ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ అనేది జరిగినాయి. దీన్ని ఎట్లా చూస్తారు? నేను బట్టి విక్రమార్క గారిని, నేను పొన్నం ప్రభాకర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు అడుగుతున్నా. సరే, రేవంత్ రెడ్డి గారికి అయితే లేదు, ఆయన బీసీల శాతాన్ని తగ్గియాలనేది ఆయన లక్ష్యం పెట్టుకున్నాడు, కత్తుల కడుపు పెట్టుకుని తిరుగుతున్నాడు. కట్ చేయాలని కట్ చేసి 5% తగ్గించిండు. మీరైతే బట్టి విక్రమార్క గారు, మీరు ఒక దళిత బిడ్డ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, మంచి భాష, మంచి ఉన్నత విద్య చదివినటువంటి వాడు మీరు. పొన్నం ప్రభాకర్ అయితే బీసీ బిడ్డ, 5% తగ్గించరండి. ఏ సామాజిక వర్గాలు తగ్గాయి? బీసీలే తగ్గుతారా అండి? బీసీలే 5% తగ్గుతారా?
అంటే ఏం కుట్ర అన్నట్లు? ఉమ్, మా జనాభా తగ్గడం అంటే మా వాటా తగ్గడం, మా హక్కులు కోల్పోవడం, ఉమ్. సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మా హక్కుని కోల్పోవడం. ఇప్పుడు మీరేమో కాబట్టి 46%కి మేము ఒప్పుకోము, 51% నువ్వు రీసర్వే చేయి, ఉమ్, మళ్ళీ శాస్త్రీయంగా చెయ్యి, మా జనదామాష ప్రకారం మా జనాభాని తేల్చి ఫస్ట్. నెంబర్ 1 కులగణన చేసినాం, బిల్లు పెట్టినాం అసెంబ్లీలో. బీసీ బిల్లు పెట్టిండు పవన్ గారు, ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టిండు, 3 బిల్లులు పెట్టిండు. అన్ని పార్టీలు యునానమస్గా, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా. జనరల్గా బీజేపీ బీసీ ఎస్సీ వ్యతిరేక వైఖరిని కలిగి ఉంటుంది. ఉమ్, వాళ్ళు కూడా ఉమ్, మరి ప్రజా అభిప్రాయం కూడా అని చెప్పేసి భయపడడం తెలియదు, కానీ జనరల్గా వాళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు. వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తామన్నారు. ఉమ్, బీఆర్ఎస్ కేటీఆర్ గారు అద్భుతంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది. చెప్పిన తర్వాత మీరు ఎస్సీ వర్గీకరణ ఏమో ఇంప్లిమెంట్ అవుతుంది, గవర్నర్ గారు ఆమోదిస్తారు. ఇదేమో ఢిల్లీకి ఎందుకు పోతుందండి? ఉమ్. ఢిల్లీలో ధర్నా కూడా వీళ్ళు చేసినట్టే ఏమంటారంటే కొందరు బీసీ నాయకులు. ఏమంటారంటే ఢిల్లీ ధర్నా ఎప్పుడు చేయాలి? ఉమ్, ఢిల్లీ ధర్నా ఎప్పుడు చేయాలి? నువ్వు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినా కదా ధర్నా చేయాల్సింది, నువ్వు దండలు వేయాల్సింది, రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి స్వీట్లు పంచాల్సింది, మీరు పండగలు చేయాల్సింది, డప్పులు కొట్టాల్సింది. ఉమ్, డప్పులు ఎప్పుడు కొట్టాలండి? దండలు ఎప్పుడు వేయాలండి? ఉమ్. స్వీట్లు ఎప్పుడు పంచుకోవాలండి? ఒకటి చెప్పండి. ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి అన్న మాటలు ఎట్లా చూడాలి? ఒక్క నిమిషం ఎప్పుడు పంచాలండి? రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసినాం కదా, ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ అవుతుంది. నువ్వేమో గవర్నర్ కు పంపినట్టు బిల్లులో దీన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపు అని దాంట్లో రాస్తావా? డైరెక్ట్ గా గవర్నర్ కి నువ్వేం చేయాలి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి అని, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ ముద్రేస్తాడు వర్గీకరణకి జరిగినట్టుగా. అట్లా కాకుండా నువ్వు ఢిల్లీకి పోవాలని చెప్పేసి పక్కనున్న 2 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి, 1/2 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి రాజ్భవన్కి ఏమో నువ్వు ఫైల్ ను డైరెక్ట్ గా పంపకుండా నువ్వు ఢిల్లీకి పంపుతావు. 2000 కిలోమీటర్లు ఢిల్లీకి పంపి ఏం చేస్తావు అంటే దీన్ని త్రిశంకు సర్గంలో పెట్టి బీసీని మోసం చేయాలని చెప్పేసి కుట్ర. ఇలా నీ చేతులు ఉన్నది, నీ చేతిలో ఏమున్నది? నీ చేతిలో గవర్నర్ గారికి మళ్ళీ నువ్వు పంపు, రాష్ట్రపతి కాదు గవర్నర్ పంపు, దాంట్లో మార్చు, ఇక్కడనే ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పేసి నువ్వు దాంట్లో రాసి పంపితే అవి గవర్నర్ గారు ఆమోద ముద్ర వేస్తే 2 జీవోలు ఇస్తే 2 జీవోలతోటి బ్రహ్మాండంగా విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్స్ ఇప్పుడు చేయొచ్చు, స్థానిక సంస్థల్లో 42% చేయొచ్చు. మీరేమో ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి నేను ఇక్కడ బీసీ బిల్ ఆమోదించిన, ఇది ఢిల్లీలో కొట్లాడతారో కూలగొట్టుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పేసి ఆ మాటలు బీసీల పైన నెట్టడాన్ని ఎలా చూడొచ్చు? అంటే కుట్ర, మోసం, దగ. నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయకుండా ఢిల్లీ మీదకి నెట్టి తప్పించుకోవాలన్న కుట్ర. నిజంగా బీసీలకు న్యాయం చేయాలని చూస్తలేరా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత మోసం అంటే చేస్తున్నా అని చెప్పి చేసినట్లుగా మోసం చేయడం. ఇప్పుడు మీరేమో బీసీలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు అని మీరు అంటారు. కానీ బీసీలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ అని అటు వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకపోతే 2 మంత్రులు కావచ్చు, ఒక ప్రభుత్వ విప్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ బీసీలే కదా. ఏమంటారు పవన్ గారు అంటే ఇక్కడనే పెద్ద కుట్ర జరిగింది. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ కు పంపి ఇక్కడ ఆమోదం ముద్ర వేసుకుని 2 జీవోలు తీసుకొచ్చి విద్యా ఉద్యోగ రంగంలో 42% రిజర్వేషన్ ఇక్కడ పెంచుకోవచ్చు. ప్రతి రాష్ట్రానికి ఆ హక్కు ఉంటుంది. ఇది ఫెడరల్ రాజ్యాంగం. కేంద్రానికి చట్టాలు చేసే హక్కు ఉన్నట్టే రాష్ట్రాలకు చట్టాలు చేసే హక్కు ఉంటుంది. అసెంబ్లీలు ఇక్కడ చేస్తే అక్కడ పార్లమెంట్ చేస్తుంది, ఇక్కడ అసెంబ్లీ మండలి ఇక్కడ చేస్తే అక్కడ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ అక్కడ చేస్తుంది. ఆ బిల్లును రాష్ట్రపతి పంపుతారు, ఇక్కడ బిల్లుల్ని గవర్నర్ పంపుతారు. రాష్ట్రపతి పంపాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేసిన బిల్లుని గవర్నర్ పంపితే గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే ఇక్కడ బిల్లులు చేసుకోవచ్చు. అధికార విభజన ఉన్నది, అధికార విభజన ఉంది. కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రం ఏం చేయాలి. విద్య అనేది, స్థానిక సంస్థలు అనేది రాష్ట్రం యొక్క జాబితాలో ఉన్నది. వీళ్ళు చట్టాలు చేసుకోవచ్చు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఈ రిజర్వేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఒకవేళ కోర్టులు కొట్టేస్తే అప్పుడు ఏం చేయాలనేది ఆలోచించేద్దాం. కానీ కోర్టులు కొట్టేయక ముందే నువ్వు ఇక్కడ పిల్ల కొట్టక ముందే కుల కొట్టినట్లుగా ఇక్కడ నువ్వేం చెయ్యవు, కానీ అక్కడ ఢిల్లీకి పోయి మనం రాజ్యాంగ సవరణ చేద్దాం, అక్కడ 9th షెడ్యూల్లో చేర్చుదామని అంటున్నాం. ఒకటి అడుగుతా పవన్ గారు, చిన్నగా డివియేట్ అవ్వదు, ఒకటి అడుగుతున్నా. మరి కామరెడ్డి డిక్లరేషన్ లో మన మాట చెప్పలేదు గొల్లు? నేను పెద్ద అర్థం కాదు. ఎలక్షన్ టైంలో నేను గొర్రెలు కాసుకుంటుంది. నేను రేవంత్ రెడ్డి గారేమో పెద్దగా ముఖ్యమంత్రి కదా, నాకు తెలియక అడుగుతాను. మరి అప్పుడే అడగచ్చు కదా. అప్పుడే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మేము అధికారంలోకి వస్తే మేము 9th షెడ్యూల్లో బీసీల రిజర్వేషన్ పెడతాము, లేదా రాజ్యాంగ సవరణ చేస్తాము, అప్పుడు రిజర్వేషన్ ఇస్తామని చెప్పొచ్చు కదా. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పినావు?
కులగణన చేస్తాం, మేమే ఇస్తాం అన్నాం. మరి ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో రాహుల్ గాంధీ మరి ఆయన నరేంద్ర మోడీ చేయాలంటున్నాం. నరేంద్ర మోడీ చేపిద్దాం, ఫస్ట్ నువ్వు ఇక్కడ చెయ్యి, చేసినాకట కోట్లు ఒకవేళ కొట్టేస్తే అప్పుడు ఏం చేయాలో మనం చేద్దాం. కానీ నువ్వు ఇంప్లిమెంట్ చేయకుండా నితీష్ కుమార్ గారు మన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి, నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, చాలా పెద్ద రాష్ట్రం అది. ఆయన కులగణన చేసిండు, 2023లో కులగణన చేసి బీసీల జనాభాని 63% తేల్చిండు. తేల్చి ఎంబీసీలు బీసీలుగా 2 గ్రూపులు చేసేసి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చిండు. ఆయన సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,20,000 ఉద్యోగాలను బీసీలకు ఇచ్చిండు ఆల్రెడీ. సరే, దురదృష్టవశాత్తు వాళ్ళు పాట్నా హైకోర్టు దాన్ని కొట్టేసి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది. నేనేమంటున్నట్టే నితీష్ కుమార్ ఎట్లయితే ఇంప్లిమెంట్ చేసిండో నువ్వు చెయ్యి. అట్లా చేయకుండా రాజ్యాంగ సవరణ 9th షెడ్యూల్ ఎవరండి? మేము గొర్రెలగాసి బిడ్డలమే, మాకు రాజ్యాంగం తెలుసు, మాకు చట్టాలు తెలుసు, మాకు మాకు ఇండియన్ పాలిటీ తెలుసు, మాకు శాసనం ఎట్లా 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 ఏర్పాటు చేస్తారు, ఎట్లా నిర్మాణం అవుతుంది, ఎట్లా అమలు అవుతుంది, మాకు అన్ని తెలుసు. నువ్వు బ్లఫ్ చేసి ఇలా అందరినీ మోసం చేయాలంటే మమ్మల్ని మోసం చేయలేవు. ఒకటి చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ప్రధానంగా తెలంగాణలో ఎప్పుడూ బీసీ నినాదం ఎత్తుకునే వాళ్ళు ప్రస్తుతం మేము ప్రధానంగా బీసీల కోసం కొట్లాడుతున్నామని చెప్పుకునే వాళ్ళ గురించి ఏం చెప్తారు? అందరు చేయాలి కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? మంచిదే కదా, చేయాలి కదా. నాకు ఎవరితోటి వైరుధ్యం లేదు, ఎవరితోటి ఇబ్బంది లేదు. ఎంతమంది ఈ సమస్యను ఎత్తుకుంటే, ఎంతమంది మాట్లాడితే, కవితమ్మ మాట్లాడాలి, కేటీఆర్ గారు మాట్లాడాలి, హరీష్ రావు గారు మాట్లాడాలి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలి. బీసీ సాధికారత గురించి ఎవరు మాట్లాడినా మనం దాన్ని స్వాగతించాలి. పవన్ గారు బీసీలంతా ఏకతాటిపైకి రాకముందు అయితే బీసీ మీలాంటి నాయకులంతా ఏకతాటి పైన ఉండి నడవక ముందు మా బీసీలకు న్యాయం జరగాల, బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందన్న? వస్తుంది. ఇప్పుడు ఒక్క రోజులో ఏది జరగదు. ఖచ్చితంగా రకరకాల గ్రూపులుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతూ పోతుంటేనే అది ఒక ఎజెండా ఫిక్స్ అవుతుంది. దాని చుట్టూ ప్రజలు ర్యాలీ అవుతారు. అప్పుడు అందరూ కూడా దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకనాడు తెలంగాణ కోసం మనం కొట్లాడినప్పుడు ఎంత తక్కువ ఉన్నాం, ఎంతమంది తక్కువ ఉన్నాం, అప్పుడు ఎవరు మాట్లాడిండ్రు? కేసీఆర్ వాళ్ళంటూ ఇక్కడ పార్టీ పెట్టి ఆయన తిప్పలు పడ్డాడు. చాలా మంది కవులు, కళాకారులు, చిన్న వాళ్ళం కదా మనం కొట్లాడినప్పుడు. విద్యార్థులు, జర్నలిస్టులు, చిన్న వాళ్ళు కొట్లాడితే కదా పెద్దగా అయింది. థ్యాంక్ యూ అన్న, మా ఛానల్కి మీ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాజారాం యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.